రైట్. ఉగ్రవాదులతోనే తమ పోరాటమని భారత త్రివిధ దళాధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేశామని, కానీ పాకిస్తాన్ తమపై దాడులకు తెగబడిందని వివరించారు. ఉగ్రవాదులు వారికి సాయం చేసే వాళ్లే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని వెల్లడించారు. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ అండగా నిలిచిందని, దాని ఫలితం పాక్ అనుభవిస్తుందని అన్నారు. కశ్మీర్ పీఓకేలో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేశామని, భారత యుద్ధం పాక్ సైనికులపై కాదని తెలిపారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సింధూర్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన నలుగురు అధికారులు కూడా చాలా స్పష్టంగా, అంటే భూమి మీద అదేవిధంగా సముద్ర ఉపరితలం మీద గగనతలంలో మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించే మన దేశం తరపున నిర్వహించిన అధికారులు అంతా కూడా నలుగురు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్గా వివరించారు. ఆపరేషన్ సింధూర్ అప్డేట్స్ మొత్తం కూడా మరోసారి వివరించే ప్రయత్నం అయితే స్పష్టం చేశారు. విత్ ప్రూఫ్స్ చెప్పారు. పాకిస్తాన్ ఏం చేసింది, 4-5 రోజులు ఏం చేసింది, ఎటువంటి ఏ విధంగా దాడులకి అది యత్నించింది అనే స్పష్టమైనటువంటి వివరాలు విత్ ప్రూఫ్స్, డ్యామేజ్ అయిన తర్వాత జరిగిన ఏంటి అనేది మొత్తం కూడా ఒక వీడియో ప్రొజెక్టర్ ద్వారా క్లియర్ కట్గా వివరించడం జరిగింది. కేవలం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ భూభాగం అదేవిధంగా పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే దాడి చేసాం. భారత్ దాడి చేసింది. దాడి చేసి మొత్తం ఆ స్థావరాల మొత్తాన్ని కూడా నేలమట్టం చేసాం. ఆ ఉగ్ర మూకల మొత్తాన్ని కూడా తుదముట్టించాం. ఏమేమి చేసింది కేవలం భారత్ చేసింది మాత్రం కేవలం అది మాత్రం చేసింది. కానీ దానికి రిటాలియేషన్ లాగా జనరల్గా తమ టార్గెట్ పాక్ సైనికులు టార్గెట్ కాదు, పాక్ జాతీయులు కూడా మా టార్గెట్ కాదని, కేవలం ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ అని వివరించాం. కానీ వాళ్ళకేదో జరిగినట్టుగా, వాళ్ళ దేశానికి ఏదో జరిపినట్టుగా పిలిపై ఉగ్రవాదాన్ని దానికి భారత్పై మళ్ళా రిటాలియేషన్లో భాగంగా దాడులకు పాల్పడడం జరిగిందని, దాడి చేశారని మిలిటరీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిజానికి ఉగ్రవాదుల్ని చంపేస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళ దేశానికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా ఫీల్ అయిపోయి ఆ విధంగా మిలిటరీ ఆపరేషన్స్లో సరిహద్దులు వెంబటి కాల్పులు జరపడం కానీ, లేదంటే డ్రోన్స్ పంపించడం కానీ, మిసైల్స్ పంపించడం కానీ, ఫైటర్ జెట్ పంపించడం కానీ ఈ విధంగా చేశారు. కానీ వాళ్ళు పంపించిన అన్నిటిని కూడా తమ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మొత్తాన్ని కూడా ధ్వంసం చేసాం, డెమోలిష్ చేసాం, డిస్ట్రాయ్ చేయగలిగామని మిలిటరీ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. డ్రోన్ వ్యవస్థ, కంప్లీట్గా డ్రోన్ వ్యవస్థ, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రతి డ్రోన్ కూడా సక్సెస్ఫుల్గా కూల్చివేయగలిగామని, దానికి మన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా యూస్ఫుల్ అయిందని, చాలా బలంగా ఉందని. ఇదే కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఏదైనా సరే మిసైల్ కావచ్చు, జెట్ ఫైటర్స్ కావచ్చు, లేదంటే డ్రోన్స్ కావచ్చు, లేదంటే క్రాస్ ఫైరింగ్ కావచ్చు, ఏదైనా సరే భూమి అది భూతలం మీద అదేవిధంగా సముద్ర ఉపరితలం మీద గగనతలంలో ఎటువంటి పాకిస్తాన్ నుంచి ఎలాంటి చర్య వచ్చినా సరే క్లియర్ కట్గా ధ్వంసం చేయగలిగాం. స్టిల్ ఆపరేషన్లు చాలా ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా ముగించామని, ఇప్పటికీ కూడా భారత ఎయిర్ వ్యవస్థ చాలా బలంగా ఉందని, అట్ ది సేమ్ టైం ఆ త్రివిధ దళాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సన్నద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు ఎప్పటికైనా సరే సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ అంటే అంతర్జాతీయ వేదికల్లో కూడా ఈ ఆపరేషన్ సంబంధించి, అంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి రాంగ్గా పోర్ట్రేట్ చేస్తూ అబద్ధాలు చెప్తుందని మిలిటరీ అధికారులు మొత్తం కూడా చెప్పడం జరిగింది. మరోసారి నిజానికి 2:30కి మీటింగ్, రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓల మీటింగ్ ఉండగానే మీటింగ్ సమావేశం అయిన తర్వాత ఇన్ ద మిడిల్ బ్రీఫింగ్ ఇవ్వడానికి వచ్చారనే వార్త కూడా బలంగా వినిపిస్తుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకంటే రీషెడ్యూల్ కొంత వాయిదా పడింది టాక్స్ అనే సమాచారం అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలు మొత్తం కూడా భారత్ చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్ అధికారులు మొత్తం కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ 5 గంటలకు మళ్ళీ మరోసారి వీరిద్దరి మధ్య, అంటే పాకిస్తాన్ చెందినటువంటి డీజీఎంఓ అదేవిధంగా భారతదేశం చెందినటువంటి డీజీఎంఓలు ఇద్దరు కూడా భేటీ అయ్యి కొన్ని అంశాలపై చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేషన్ తర్వాత జరిగిన పరిణామాలు, సీజ్ ఫైర్కి ముందు ఎలాంటి పాకిస్తాన్ ఎటువంటి చర్యలు పాల్పడింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈవెన్ సీజ్ ఫైర్ తర్వాత కూడా వైలేట్ చేసిన రీజన్ని చాలా బలంగా డీజీఎంఓ మీటింగ్లో చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పీఓకే ఏదైతే వివాదానికి కేంద్రంగా మారినటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్దా పాకిస్తాన్దా అనే దాని మీదే ఇద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్గా నడుస్తుంది. బట్ పీఓకే విషయంలో మాత్రం భారత్ చాలా స్పష్టంగా ఉంది. ఆ భూభాగం మొత్తం కూడా భారత్దే, అది భారత్కి ఇవ్వాల్సిందే. ఆ విషయంలో చర్చలు పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితులు ఉండవు. ఆ భూభాగం మొత్తం కూడా భారత్కి ఇవ్వాల్సిందే అనేది ప్రధాన డిమాండ్. మేబీ డీజీఎంఓ మీటింగ్లో ఖచ్చితంగా ఆ అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
ఉగ్రవాదం మెయిన్గా ఉగ్రవాద నిర్మూలం, ఉగ్రవాద ఛాయలు అనేది మూలాలు అనేది పాకిస్తాన్ ఉండకూడదు. అక్కడి నుంచి ఎటువైపుగా భారత వైపుకే కాదు ప్రపంచ దేశాల వైపు కూడా రాకూడదు. ముఖ్యంగా భారత్ భూభాగంలోకి అసలే రాకూడదు అనేది ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. డీజీఓ మీటింగ్లో కూడా అదే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతితో, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమిత్ షాతో కూడా ఇదే అంశంపై చర్చించి కొన్ని ఆదేశాలు కూడా డీజీఎంఓలకు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఈవినింగ్ 5 గంటలకు జరిగే మీటింగ్ బేస్ మీద చూసుకొని మనం నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆ డీజీఎం మీటింగ్, 2 దేశాల డీజీఎంఓ మీటింగ్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. విజయ, థ్యాంక్ యూ వెంకట్. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నేటి మధ్యాహ్నం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలు నేటి సాయంత్రం 5 గంటలకు జరగనున్నట్టు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. హాట్లైన్ వేదికగా జరిగే ఈ చర్చల్లో 2 దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఎటువంటి షరతులు లేకుండా తాము చర్చల్లో పాల్గొంటామని ఇప్పటికే భారత్ ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, తెలంగాణలో భద్రతా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పెండింగ్ పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగానూ ఉత్కంఠగా మారింది. హైదరాబాద్ నానక్రామగూడలో సొనాటా సాఫ్ట్వేర్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతుందని, హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, మన విజయాలను ప్రపంచానికి చూపాలన్నారు. నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్తో పాటు ఇంకా అనేక రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్గా మారిందన్నారు. రెడ్డి డేటా సెంటర్లు తయారీ రంగాలకు కేంద్రంగా మారిందన్నారు. పెట్టుబడులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. We are first state to hire transgenders or third gender into Hyderabad traffic department. We are building a dry port and connecting it to Andhra Pradesh seaport with a dedicated road and railway corridor. We are building India's most planned city within Hyderabad, that is called Bharat Future City. AICT will be part of it. We are building the Young India Skills University and Young India Sports University. We are building Young India Integrated Residential Schools in 100 assembly constituencies. And also, Miss World contest is happening in Hyderabad now, you know better than me. We will ensure more global events in coming days. This balance of growth, investments, creation of jobs, building great infrastructure and welfare for all sections is our vision called Telangana Rising. But to achieve $1 trillion economy or to transform Hyderabad into the world's most amazing city, I need your support.
We have to do it together, become brand ambassadors of Hyderabad, and showcase our achievements to the world. Thank you. And how we can move forward by integrating this AI technology. So here the point has come, and for that to make further improvements and developments and to make our Telangana as a leader, we have come up with a building AI city, and this is a concept made by our Chief Minister, Mr. Revanth Reddy Garu, to build up a AI city where we house R&D, innovation, and also startups, and many companies like you, wherein the Microsoft have already put forward their interest to come up with their office over there in the new exclusive AI city. And we are also coming in the month of June or July, we are coming up with a AI university. And this will fetch all the people to reskill and upskill. The technology strength what these people have, about 2 to 3 lakh people who are employed in GCCs in Hyderabad, they have to be upskilled and reskilled in the process of time. Until unless they do that, they become redundant. So this is what we are planning to do. And you all know, all the people who are from Hyderabad, everybody knows, and Honorable Chief Minister many a time has spoke about the Skills University. I was just mentioning it to Amit Ji. The Skills University which will host all verticals of industry, including skilling of emerging technologies, wherein we are trying to bring up a digital university to reskill and upskill all the people who are employed, who doesn't have time to really go for a physical training, and who can avail the services in the digital university, which will be the component of the Skills University. And